ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మీలో కూడా చాలామంది చూస్తూ ఉండొచ్చు. భారతదేశంలో క్రికెట్కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పే పనే ఉంది. 2 నెలలకు పైగా 10 టీములు మొత్తం 74 మ్యాచ్లు ఆడితేనే కానీ ఈ 2025 ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తి కాదు. 10 టీములకు రాష్ట్రాలను నగరాలను సూచిస్తూ పేర్లు పెట్టారు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్. ఈ పద్ధతిలో మరి ఇన్ని టీములకు కాస్త బాగా ఆడే ప్లేయర్లు కావాలంటే దేశంలో ఉన్నవారు సరిపోరు కదా. కాబట్టి గరిష్టంగా ప్రతి టీంలోకి 8 మంది విదేశీ ఆటగాళ్ళని తీసుకోవచ్చని నిర్ణయించారు. మీ అందరికీ తెలిసిన సంగతులే చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నట్లున్నాను నేను, అవునా? పాయింట్ ఏమిటంటే క్రికెట్ ఇండియా టీం ఆటగాళ్ళు తలా ఒక జట్టులో ఆడతారు. పరస్పరం ఓడించుకునేందుకు శ్రమించే టీముల్లో భాగంగా ఎదురు బెదురు ఆడతారు. రంజీ క్రికెట్లో కూడా పరస్పరం తలపడతారు, కానీ అది వేరు. ఎందుకు వేరు అనేది మీకు తెలుసు, ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఐపీఎల్ అనేది రంజీలాగా టాలెంట్ సెర్చ్ టోర్నమెంట్ కాదు. జనానికి ఎంటర్టైన్మెంట్ అందించి డబ్బులు చేసుకునేందుకు బీసీసీఐ సృష్టించిన పోటీ. ఇక్కడ బీసీసీఐ గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి. ప్రపంచంలోనే ఎక్కువ డబ్బున్న క్రీడా సంస్థ బీసీసీఐ అనేది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా దాని పూర్తి పేరు. మీడియా ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐకి ప్రధానంగా ఆదాయం వస్తుంది. 2024లో బీసీసీఐ 20,686 కోట్ల రూపాయలు సంపాదించింది. చూడండి, ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ ద్వారా $600 మిలియన్ వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం. వేరే దేశాలతో ఇండియా జట్టు ఆడే సిరీస్ ప్రసారం హక్కుల అమ్మకం ద్వారా కూడా భారీగానే ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం సంపాదిస్తున్న బీసీసీఐ దానిపై ₹1 కూడా ఆదాయం పన్ను కట్టదు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. బీసీసీఐ ధార్మిక సంస్థట, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అట. కాబట్టి ఆదాయం పన్ను చట్టంలోకి, ఆ చట్టంలోని 12AA ప్రకారం పన్ను కట్టక్కర్లేదు. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద బీసీసీఐని చారిటబుల్ సంస్థగా రిజిస్టర్ చేశారు. బీసీసీఐ ప్రధాన లక్ష్యం క్రికెట్ ఆట అభివృద్ధి అట. కాబట్టి పన్ను కట్టక్కర్లేదని 2021లో ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. వచ్చిన ఆదాయంపై బీసీసీఐ ప్రభుత్వానికి పన్ను కట్టదు, కానీ జీఎస్టీ మాత్రం చెల్లిస్తుంది. గతంలో క్రికెట్ సీజన్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు సీజన్ అనేదే లేదు. టీవీ వచ్చిన తర్వాత ఈ మార్పులు సంభవించాయి. టెలివిజన్ కారణంగా రూపు మార్చుకున్నాట ప్రపంచ చరిత్ర మొత్తం మీద క్రికెట్ ఒక్కటే. ఒరిజినల్ గేమ్ టెస్ట్ మ్యాచ్ కాగా మధ్యలో వన్డేలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రోగ్రెస్ సరిపోదనుకున్నారు కాబోలు T20లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు జాతీయ జట్టు క్రికెటర్లు ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతున్నారు. వేరే దేశాల టీములతో జరిగే సిరీస్లకు అదనంగా బీసీసీఐ ఈ ఐపీఎల్ ప్రవేశపెట్టింది. దీనిని మొదట తీసుకొచ్చిన లలిత్ మోదీ అనే పెద్ద మనిషి మొదటి 3 ఏళ్లు టోర్నీని నిర్వహించారు. తర్వాత ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ విచారణ కమిటీ ఆరోపణలను ధృవీకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టేసరికి మోదీ సాబ్ జంప్ అయిపోయారు. ప్రస్తుతం లండన్లో ఉన్నట్టున్నారు. ఐపీఎల్ అనేది ఫక్తు వాణిజ్యం. నా వరకు నేను ఐపీఎల్ కరెక్ట్ కాదంటాను. డబ్బు సంపాదన మరిగిన బీసీసీఐ ఆట మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ఐపీఎల్ నడిపిస్తున్నది. జెంటిల్మెన్ గేమ్గా ప్రసిద్ధమైన క్రికెట్ ఆట బీసీసీఐ పుణ్యం అని రోమన్ కలాజియం ఆటల తరహాగా మారిపోయింది. ఐపీఎల్ మీద ఆధారపడి భయంకరమైన బెట్టింగ్ సాగుతోంది. బెట్టింగ్ను ప్రభుత్వం చట్టబద్ధం చేయదు, దొంగతనంగా సాగే బెట్టింగ్ను అడ్డుకోలేదు. బీసీసీఐకి ఏమో అది అసలు పట్టనే పట్టదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కూడా బీసీసీఐకి ఎదురు చెప్పే సాహసం చేయదు, ఎప్పుడు చేయలే. బీసీసీఐ సంపద పవర్ అన్నమాట అది. ఐపీఎల్కు దేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. తమ రాష్ట్రం పేరుతోనూ లేక తమ రాజధాని నగరం పేరుతోనూ ఉన్న జట్టును ఆ రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. జనంలో ఇలాంటి లాయల్టీని సృష్టించగలిగింది బీసీసీఐ. తమ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు అంటే లోకల్ టాలెంట్. ఈ లోకల్ టాలెంట్కు జట్టులో పేరుకు మాత్రమే ఉన్నప్పటికీ టాలెంట్ జనం లాయల్టీకి ఇప్పటికి వచ్చిన లోటేమీ లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేము. కానీ సంవత్సరం పొడవునా సాగే వివిధ దేశాల జట్లతో సిరీస్ పోటీలకు అదనంగా వేసవిలో పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే టైంలో ఈ లీగ్ క్రికెట్ పోటీ ఏమిటి? ఇది తప్పు అనిపించడం లేదా? పైగా ఇది జాతీయ జట్టు పోటీ పడని పోటీలు. లీగ్ స్పోర్ట్స్ పోటీలు ఇది సహజమే కావచ్చు, కానీ మనకు ఇప్పటికే ఉన్న క్రికెట్ చాలదా? జాతీయ జట్టు ఆడే క్రికెటే చాలా ఎక్కువైపోయిందని విమర్శ ఉంది ఓ పక్క. దానికి తోడు ఈ ఐపీఎల్. ఒక విచిత్రం చూడండి, ఐపీఎల్ టోర్నీ విజయవంతం కావాలంటే జనం రాష్ట్రాల వారీగా, రాష్ట్రం పేరు కాకుండా నగరం పేరు ఉన్నా కానీ రాష్ట్రాల వారీగా తమ జట్లను ఓన్ చేసుకోవాలి. మన దేశంలో ఇటీవల కాలం అంతా 1 అనే పేరు మీద నడుస్తుంది కదా. 1 ఇండియా, 1 నేషన్. 1 ఇండియా దగ్గర నుంచి చూస్తే అన్నీ 1తోనే మొదలవుతున్నాయి కదా. ఈ ఐపీఎల్ దానికి వ్యతిరేకం. కానీ
ఏలిన వారు ఐపీఎల్ని మాత్రం కాదనరు. ఐపీఎల్ దగ్గరికి వచ్చేసరికి జనంలో ఫెడరల్ బుద్ధులు ఉండాలి. నిజమైన ఫెడరలిజం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాన్ని డిమాండ్ చేయడమే తప్పు.